తతో దుర్గాణి తా చక్రుః వార్షం పార్వతం ఔదకం. తతో దుర్గాణి తాహ చక్రుః. తతో దుర్గాణి అంటే తతో అంటే తతః, దుర్గాణి తాహు చక్రుః వార్షం పార్వతం ఔదకం కృత్రిమం చ తథా దుర్గం పురం కర్వటక ఆదికం. ఇవన్నీ ఏంటంటే మనిషి ఎప్పుడైతే ఈ సిద్ధులు కూడా పూర్తిగా నశించగా పాతకం పెరిగిపోయి ప్రజలు శీతోష్ణం ఉన్న ద్వంద్వాలకు లొంగిన వారై దుఃఖంచే పీడింపబడతారు. ఆ సందర్భంగా ఇలాంటివి కూడా ఏర్పరచుకుంటున్నారు అనమాట. అంటే పూర్వకాలం ఎక్కడ ఉండేవాళ్ళు, ఇటువంటి ఇల్లు ఏమి లేవు. పూర్వకాలం అడవుల్లో ఉండేవారు. వాళ్ళకి ఎటువంటి వాతావరణానికైనా అలవాటు పడిపోయి ఉంటారు అనమాట. ఆహార విషయంలో కూడా దొరికినది మనలాగా పూర్వీకులు చెప్తాడు. పూర్వీకులు అంటే ఇంతకు ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, మన పూర్వీకులు కాదు, ఇంకా అంతకు ముందు వాళ్ళు. ఆహారం కూడా ప్రకృతి ఇచ్చినప్పుడు తినేవాళ్ళు, ప్రకృతి ఇవ్వలేదంటే లేదు, అంతే. కానీ ఇప్పటిలాగా శుభ్రంగా అగ్గి ఇచ్చేటువంటి నాణ్యమైన సీత కాబట్టి వారు అంటే భౌతిక సుఖం కోసమై చెట్ల వల్ల ఏర్పడేటువంటి నివాసాలను తతో దుర్గాని తాహ చక్రు అంటే ఏమిటి, ఏర్పరచుకున్నారు అని అర్థం, తయారు చేసుకున్నారు అని అర్థం. ఎలాంటివి? వార్షం అన్నారు. వార్షం అంటే వృక్షములతో సంబంధించినటువంటి, అంటే చెట్ల వల్ల ఏర్పడేటువంటి అని అర్థం అంటారు. వార్షం పార్వతం ఔదకం అన్నారు. పార్వతం అంటే ఏమిటి? కొండ మీద. ఔదకం అంటే నీటి మధ్య, అంటే ఏ విధంగా నీటి మధ్య నివాసాలను కృత్రిమంచ తదా దుర్గం అన్నారు. కృత్రిమంచ తదా దుర్గం అంటే కృత్రిమ స్థల దుర్గాలను, అంటే కోట కట్టి అగర్త తవ్వి, మనకు తెలుసు వేలూరులో లేదు, చాలా పాత పురాతనమైన కోటలు చూసారంటే అగర్తలు అంటారు. అంటే ఏమిటి? ఆ కోట చుట్టూ పెద్ద కందకం ఉంటుంది, గోయి ఉంటుంది. ఆ గోతిలో నీళ్లు వదులుతారు. ఆ నీటిలో చరించేటువంటి చాలా ఉపద్రవం కలిగించే చాలా మొసలి అలాంటి వాటిని దాంట్లో వదులుతారనమాట. ఇవన్నీ శత్రువులు లోపలికి రానియకుండా చేయడం. ఆ కందకం పైన లోపలికి వచ్చేందుకు, కోటలోకి వచ్చేందుకు ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం ఎప్పుడు తెరిచి ఉండరు, ఎప్పుడు మూసి ఉంటుంది, పెద్ద తలుపు పెట్టేసి. ఆ మూసి ఉన్న దానిని ఎవరైనా లోపలికి రావంటే కావలసిన వాళ్ళు ఆ కోట లోపలికి, అప్పుడు దాని కందకం పైన దాన్ని ఒక బ్రిడ్జి లాగా పెడతారనమాట వచ్చేందుకు. ఈ విధమైనటువంటి ఏర్పాట్లు అది మనం వేలూరులో చూసామంటే జలకంఠేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. వేలూరులో నేను మొదటిసారి చూసినప్పుడు ఆ కందకం అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా చిన్న చిన్న కోటల్లో ఉండవు. కొన్ని కోటల్లో అలాంటి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి, సెక్యూరిటీ మెజర్స్. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన కోట కట్టి అగర్త తవ్వి ఏర్పరిచే కృత్రిమ స్థల దుర్గాలను, నదులకు కొండలకు కట్టిన మిశ్రమ దుర్గాలను నిర్మించి పురం కర్వటక ఆదికం. కర్వట అంటే చిన్న చిన్న అని అర్థం అండి.
అంటే స్మాల్ అనేటువంటి అర్థం. కర్వటక ఆదికం అంటే మిశ్రమ దుర్గాలను, ఎలాది నదులకు కొండలకు కట్టినట్టు మిశ్రమ దుర్గాలను నిర్మించి ఏమి ఏర్పరచుకున్నారు, గ్రామాలు పురాలు ఏర్పాటు చేస్తారు. కాబట్టి తతో దుర్గానిత శక్రు వార్షం పార్వతం ఔదకం అంటే ఎలా మార్పులు ఇచ్చాయి, ఎలా మార్పులు ఏర్పడ్డాయి అనే దానికి చెప్తున్నారు అనమాట. కాబట్టి అప్పుడు ఏమైనది, దొంగలు మొదలు వారి వల్ల కలిగేటువంటి భయాన్ని తొలగించుకోవటం కొరకు కోటలను, అదేవిధంగా చలి ఎండ వంటి ప్రకృతి వల్ల కలిగే బాధలకు ప్రతీకారంగా, ప్రతీకారం అంటే ఏమిటి, వాటిని నివారించుకునేందుకు అర్థం, ప్రతీకారంగా ఇండ్లను, అదేవిధంగా బ్రతుకు తెరువు కోసము వ్యవసాయము వాణిజ్యము మొదలు వాటిని ఏర్పరచుకున్నారని తెలుపుతున్నాడు తతో అనే శ్లోకంతో. తతో ఇతి అంటే సహజ సిద్ధమైనది కాకుండా మానవ ప్రయత్నంతో, సహజ సిద్ధమైనది కాకుండా మానవ ప్రయత్నంతో కృత్రిమంగా కట్టుకున్నటువంటిది అగర్త అనమాట. ప్రాకారాలతో చుట్టబడేది కృత్రిమ దుర్గము అంటే కోట. ఇక పురము గ్రామము నగరము యొక్క లక్షణాలు చూడండి. మనం ఏదో అంటుంటాం పురము గ్రామము లేదు నగరము అంటే, మన భాషలో ఇప్పుడైతే పంచాయతీ అనుకోండి, ఉదాహరణకి మనం అర్థం చేసుకుంటే పంచాయతీ, మున్సిపాలిటీ, అదేవిధంగా కార్పొరేషను అంటే కార్పొరేషను అంటే చాలా పెద్దదనమాట. ఇంకా దానికంటే మించింది ఇప్పుడు ఏమంటారు, 2-3 మున్సిపాలిటీలు కలిపి బృహత్ బెంగళూరు అని, అంటే 5-6 మున్సిపాలిటీలు కలిపి ఒకటిగా దాన్ని అంటే పరిపాలన సౌలభ్యం కోసం ఒకటిగా చేసి ఇలా పరిపాలిస్తారు. ఈ విధంగా కాలానుగుణంగా మార్పులు చెందుతూ వచ్చిందనమాట. కాబట్టి సహజ సిద్ధమైనదిగా కాకుండా ఏర్పడుతున్న ఇవన్నీ కూడా. దీంట్లో పురము గ్రామము నగరం యొక్క లక్షణాల గురించి భృగు మహర్షి తెలిపాడండి. మనం ఏదో అనుకుంటాం ఈ పంచాయతీలు మున్సిపాలిటీలు మనం ఏర్పరచుకున్నామని, కాదు, భృగు మహర్షి తెలిపాడంట. చూడండి ఎంత ఆశ్చర్యమైన విషయం. అంటే ఆ రోజుల్లోనే తెలిపారు. భృగు మహర్షి తెలిపాడు ఏమని, పూరి అంటే ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది అంటే వివరంగా మనకి తెలియాలి. పురాణంలో లేనటువంటిది ఏదీ లేదు, అన్నీ ఉన్నాయి. కాకపోతే మనం చదువుకొని దాన్ని తెలుసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి అవసరం కాదు, అవకాశం లేదు. కాబట్టి మనం అంతా కూడా ఏదో మనం చేసుకున్నాం. కానీ ఆ రోజుల్లోనే పురి అనేది ఏర్పడింది. పురి అంటే ఏమిటి, ఒక పద్ధతి ప్రకారము పేటలుగా ఇండ్లు కట్టబడినటువంటిది అనమాట. అంటే ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు అంటుంటాం మనం, దట్ ఈస్ డెవలప్డ్ సిటీ అండి. భువనేశ్వర్ ఉదాహరణకి, చండీగఢ్ ఉదాహరణకి, పూనా, ఇవన్నీ కూడా డెవలప్డ్ సిటీ అంటుంటాం. అంటే కొన్ని నగరాలు వాటి విస్తరించిపోతూ ఉంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు అనమాట. ఆ తరువాత దాన్ని ఏదో చేయాలంటే ఏమి చేయలేరు. మీరు తిరుపతిలో ఉన్న ఎప్పుడన్నా వస్తుంటే తెలుస్తుంది, కొన్ని ప్రదేశాలు ఉన్నాయన్నమాట, చాలా ఇరుకైన సందులు. ఒక కారు పోదు, 2 వీలర్ మాత్రం పోతుంది. చాలా ఉన్నాయి అట్లా వీధులు. పాత, ఇది కూడా తిరుపతి చాలా పాత నగరం కాబట్టి చిన్న చిన్న వీధులు అనమాట, దాన్ని ఏం చేయలేరు. కానీ ప్రస్తుతము అమరావతి చూడండి, దాన్ని ఒక డెవలప్డ్ సిటీగా పెంచుతున్నాం. అంటే ఏమిటి, అక్కడ కావలసినటువంటి సౌకర్యాలు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకి కావలసినటువంటి దృష్టిలో పెట్టుకొని పెంచడం, ఆ విధంగా వృద్ధి చేయడం. అదేవిధంగా భువనేశ్వర్, చండీగఢ్ ఇవన్నీ చూసాంటే నగరాలు మీకు మనము సౌకర్యార్థము భవిష్యత్తు దృష్టిలో పెంచుకొని చేయండి. ఇక్కడ కూడా పురి అంటే ఏమిటి, ఒక పద్ధతి ప్రకారము పేటలుగా ఇండ్లు కట్టబడినటువంటిది అనమాట. దీనినే పురం అని కూడా అనవచ్చు. ఇక్కడ పురం అంటే ఇంకోటి జ్ఞాపకం వస్తుంది. ఉదాహరణకి మనకి హైదరాబాద్ వాటిని మహానగరాలు చూసారంటే ఒక 2500 లేదు 3000 విల్లాస్ అంట. ఆ విల్లాస్ కొన్ని ఉంటాయి, కొన్ని డూప్లెక్స్ దాంట్లోనే. అంటే ఒక చిన్న పురి అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే అక్కడంతా ఇల్లు చాలా చక్కగా కట్టబడి మధ్య మధ్యలో రోడ్లు కానీ విస్తారమైన రోడ్లు, తర్వాత మధ్యలో చిన్న చిన్న రోడ్లు 30-40 అడుగులు, పెద్దది 100 అడుగులు, అలా ఒక ప్రణాళికాబద్ధంగా చేయబడే నగరం అన్నమాట. అది ఒక ఊరని చెప్పుకోవచ్చు మనం, కానీ మనం ఒక కాలనీ అంటాము, అది కూడా ఊరే అనమాట. ఇలాగా పేటలుగా ఇండ్లు కట్టబడినటువంటిది. దీనినే పురం అని కూడా అనవచ్చు. ఆ తర్వాత ఎక్కడైతే ఒక పక్క గ్రామము మరొక పక్క నగరము ఉన్నట్లయితే ఈ రెండిటి మిశ్రమం అంటే కలగలుపుగా ఉన్న జనావాసాన్ని ఏమంటారు, కర్వటము అని పిలవాలి. కర్వటాదికం. అందుకే ఇక్కడ దుర్గం పురం కర్వట ఆదికం, కర్వటక ఆదికం అంటే ఉన్నగనేను. కాబట్టి ఆ విధముగా జనావాసాన్ని ఏమంటారు, కర్వటము అని పిలవాలి. అంటే దీనికి దగ్గరలో గుట్టలు నదులు పెద్ద పెద్ద సరస్సులు కూడా ఉండవచ్చు అనమాట.
ఈ విధంగా ఇంకా వేద విద్యలను వైదిక కర్మకాండను శ్రద్ధతో ఆచరించేటువంటి బ్రాహ్మణులు మరియు వారికి సేవలు చేసేటువంటి విప్ర భృత్యులు ఉంటారు. అది గ్రామం, అది ఒక గ్రామం అవుతుందన్నమాట. అంటే పాక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల ముందు చిన్న చిన్న అగ్రహారాలు ఉండేవి. సుమారు ఈ దీనికి డెఫినేషన్కి అది సరిపోయేది. అగ్రహారం అంటే ఏమిటి? అంతా ఒక బ్రాహ్మణులు అందరూ ఎవరైనా సంతృప్తి పొందితే ఆ రాజు కానీ ఎవరైనా ఒక ప్రదేశం చూపెట్టి మీరు అందరు పోయి అక్కడ ఉండండి అని బ్రాహ్మణులకు ఇస్తే అగ్రహారం అవుతుందన్నమాట. అది అక్కడంతా కూడా బ్రాహ్మణులే ఉంటారు. కానీ కొన్ని కార్యక్రమాలు, కొన్ని వారికి సహాయపడేందుకోసరము, కొన్ని సేవలు చేసేందుకోసరం విప్ర వృత్తులు కూడా ఉంటారు ఆ గ్రామంలో. ఇందులో సూతులు కూడా కాపురం ఉంటారు. అంగళ్ళు మొదలైన వాటితో కూడి అమ్మకము కొనుగోలు చేసే నైపుణ్యం గల 4 వర్ణాల వారు కూడా ఉంటారో. అనేక జాతులతో సంబంధం కలిగి ఆయా ప్రజలతోనూ కలకల్లాడుతూ పలు రకాల వృత్తుల వారు కాపురం ఉన్నటువంటిది చిన్న పెద్ద దేవతల ఆలయాలతో అలరారేది నగరం అని చెప్పకూడదు. ఇది ఎవరు చెప్పింది? భృగు మహర్షి చెప్పిందని. కాబట్టి ఈ విధముగా పురి అంటే పురము అంటే ఏమిటి, ఆ తరువాత కర్వటం అంటే ఏమిటి, ఆ తరువాత నగరము అని చెప్పబడుతుందని చెప్పాలి. ఇది అన్నమాట. తతో దుర్గాణిత చక్రు వార్షం పార్వతం. పార్వతం అంటే పర్వతము సంబంధించినది అర్థం, అంటే కొండ మీద అని అర్థం. పార్వతం. ఔదకం. ఉదకం అంటే ఏమిటి? నీరు. ఔదకం అంటే నీటికి సంబంధించినది అని అర్థం. పార్వతం కాబట్టి పర్వతానికి సంబంధించి. ఈ విధంగా మనుషులు తమ కష్టాలు కలగకుండా సుఖంగా ఉండటానికి కానీ దుర్గాలను ఏర్పరచుకున్నారన్నమాట. మరి అంతకుముందు ఈ తెలివి లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? అలా జన్మించి ఎటువంటి పరిసరాల్లో జన్మించారో అదే పరిసరాల్లో అలాగే ఉండిపోయి అలాగే జీర్ణించిపోయేవాళ్ళు అన్నమాట. అంటే వీళ్ళకి సుఖాలు కష్టాలు అన్నీ తెలియవు. మనం చిన్నపిల్లల్ని ఎలా పెంచాలో పెద్దవాళ్ళని అలాగే పెరుగుతారు కదండి. వాళ్ళకి కష్టం అంటూ తెలియకుండా పెంచామనుకోండి, ఒక 4 అడుగులు వేసి స్కూలు పోయేదానికి మనం అత్యంత వాత్సల్యం చూపించేలాగా వాళ్ళని చంకలో పెట్టుకొని నడవగలిగేవాడే. వాడి బ్యాగు మనం తగిలించుకొని పొద్దున్న అదొక పెద్ద పని అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? వాడు సుఖంగా పెరిగాడు కాబట్టి అలాగే పెరిగి తర్వాత ఏదైనా చిన్న కష్టం వచ్చాడో ఎదుర్కోలేడు. అది పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు మన వాళ్ళు? ఇంట్లో స్కూల్కి పంపించేసేవాళ్ళు అంతే. ఒక బ్యాగ్ తగిలించుకొని నువ్వు పోతూ ఉండాలి. నీ స్నేహితులు ఎవరన్నా కనబడితే వాటితో పాటు పోతుంటారు, వస్తుంటారు. ఆ రోజుల్లో వేరు అనుకోండి. ఇప్పుడు రోడ్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఈ జాగ్రత్తలు వాత్సల్యం ఎక్కువ చూపెట్టి వాడిని యొక్క సంఘంలో తానుగా పరిస్థితులు ఎదుర్కొనేటువంటి వాడిగా తయారైపోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఇవన్నిటిని ఎదుర్కోవాలని చెప్పి వృక్షాలతో, కొండలతో, నీటి ప్రవాహాలతో ప్రకృతి సిద్ధంగా ఇతరులు చొచ్చుకొని రాకుండా ఏర్పరచుకోబడినవి. ఇతరులు చొచ్చుకొని రాకుండా అది కూడా చూడాలి. ఎందుకంటే దండయాత్ర జరుగుతూ ఉంటాయి. పక్క తెగవాళ్ళు ఈ తెగవైకి పడుతూ ఉంటారు, దేనికో దానికి ఆశపడి. ఈ తెగవాళ్ళు వేరే తెగ, అందుకని వీళ్ళందరూ చొచ్చుకొని రాకుండా ఏర్పరచుకోబడిన అనమాట. కాబట్టి వాద్యములు, తర్వాత పార్వతములు, ఔదకములు అని పిలువబడిన ఉన్నాయి. సహజములు అందుబాటులో లేనప్పుడు కృత్రిమంగా రాళ్లతో, మట్టితో ప్రాకారాలను, గోడలను పెట్టుకొని లోపల ఇండ్లను కట్టుకున్నారనమాట. ఇది కూడా చూసాం మన లాతూర్ అని ఒకసారి మనకి వార్తల్లో వచ్చింది. 1993 ఆ ప్రాంతంలో లాతూర్ ఒక మహారాష్ట్రలో ఉంది అనమాట. అక్కడ భూకంపం వస్తే 10,000 మంది సుమారు చనిపోయారు. అక్కడ మీరు చూసారంటే పాపం వాళ్ళ ఇల్లు చూసారంటే, ఎందుకంటే ఇవన్నీ అక్కడ వర్తిస్తున్నమాట. ఎలా ఉండే అంటే రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేర్చి పైన ఒక రేకులాగా ఉండేవి. అందువల్లే ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది అక్కడ భూకంపం. ఎందుకంటే ఆ రాళ్ళు భూకంపానికి నిలవలేవు అనమాట. ఎందుకంటే దాని మధ్య ఏమీ లేదు, ఉట్టి రాళ్లపైన నిలబెట్టారు అనమాట. రాళ్లపైన గోడలు కట్టుకున్నారు. అంటే అది పాపం వారి బీదరికం అనుకోండి. అందువల్ల మనకి 10,000 మంది దగ్గర చనిపోయారు. అలా అంటే ప్రకృతి యొక్క విలయ తాండవం అని చెప్పొచ్చు. ఆ భూకంపం 1993-94 ప్రాంతంలో వచ్చింది. ఆ విధంగా కృత్రిమంగా రాళ్లతో, మట్టితో ప్రాకారాలను, గోడలను పెట్టుకొని లోపల ఇండ్లను కట్టుకున్నారు. గోడల చుట్టూ లోతైన అగర్తాలతోవి నీటితో, మొసలతో నింపి రక్షణ ఏర్పరచుకున్నారంట. ఇది కృత్రిమైనటువంటి దుర్గం.
అట్లే పురము గ్రామము కర్వటములను కూడా ఏర్పరచుకున్నారు. తతో దుర్గానిత చక్రు వార్షం పార్వతమౌదు. ఆ తర్వాత మరి ఇక్కడ గృహము ఏర్పడుతున్నారు, బాగానే ఉంది. దాంట్లో కూడా మళ్ళా సౌకర్యానికి అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా గృహానిచ్చ యథా న్యాయం తేషు చక్రు పురాదిషు సీత ఆతపాది బాధానం ప్రసమాయ మహాముని. ప్రసమాయ అంటే ఏమిటి? తగ్గించుకునేందుకునే అర్థం, నివారించుకునేందుకునే అర్థం. ప్రసమం అంటే ఏమిటి? ప్రశమం. ప్రశమం అంటే తగ్గించేది అనమాట. ప్రశమాయ అంటే ఏమిటి? తగ్గించుకోవడానికి, సహించడానికే అన్నమాట. ఏం చేశారు? గృహానిచ యథా న్యాయం అని చెప్పబడింది. గృహాణి అంటే ఇల్లు, యథా న్యాయం అంటే ఏమిటి? వారి వారికి సహించడానికి, దేనికి? ఆ బాధలు సహించడానికి కోసం యథా న్యాయంగా అంటే శాస్త్రాన్ని అనుసరించి. అంతేకాదు, ఆదాయాన్ని బట్టి కూడా. చూడండి, అప్పుడే చెప్పారు, పురాణాలలో చెప్పబడింది. ఆదాయాన్ని బట్టి ఇల్లు, అంతే కదండి. మన ఆదాయాన్ని బట్టి, మన మిడిల్ క్లాస్, ప్రభుత్వం కూడా ఆదాయాన్ని బట్టి ఇల్లు మనకి ఇస్తూ ఉంటారు. ఎల్ఐజి, తర్వాత ఎంఐజి, హెచ్ఐజి అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్, దానికి తగ్గట్లుగా ఇల్లు కూడా ఏర్పరిచి మనకి ఇస్తుంటారు అనమాట. అదే ఇక్కడ కూడా ఎల్ఐజి, హెచ్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి. కాబట్టి ఆ రోజుల్లోనే మహాముని, ప్రసమాయ మహామునే అంటే ఓ మహాముని, చలి ఎండ ఉన్నగు బాధలు సహించడానికై గృహానిచ యథాన్యాయం తేషు చక్రు పురాదిషు. ఆ పురగ్రామాదులలో, పురాదిషు అంటే పురగ్రామాదులలో ఇల్లు కడతారు. ఎలాగా? సీత ఆతప ఆది, సీతాతపాది, సీత ఆతప ఆది అంటే మున్నగు బాధానం, బాధలు. సీత అంటే చలి అండి, ఆతపం అంటే ఏమిటి? ఎండ. కాబట్టి సీతాతపాది బాధానం అంటే మున్నగు బాధలు ప్రసమాయ సహించడానికై యథాన్యాయంగా అంటే శాస్త్రాన్ని అనుసరించి. అక్కడ చూడండి, శాస్త్రాన్ని అనుసరించి అంటే ఏంటి? వాస్తుశాస్త్ర ప్రకారమైన. ఈ వాస్తుశాస్త్రం గురించి మనకి రామాయణంలో కూడా మనం చదువుకున్నాం అనమాట. పర్ణశాల నిర్మించినప్పుడు మనకి కొన్ని జ్ఞాపకం ఉంటే, పర్ణశాల నిర్మించినప్పుడు అక్కడ కూడా వాస్తుశాస్త్ర ప్రకారం లక్ష్మణుడు నిర్మిస్తాడని ఒక సెంటెన్స్ చదువుకున్నాం అక్కడ. అంతేకాదు, వాస్తు పూజ కూడా చేస్తారు. ఏదో ఆహారాన్ని తీసుకొచ్చి కాస్త వాస్తు పూజ కూడా చేస్తారు. పర్ణశాల ఏర్పరచుకున్నాం. ఎందుకంటే శ్రీరాముడు లక్ష్మణుడు చెప్తాడు, మనం ఇక్కడ నిర్ణయించుకున్నాము, అది కూడా ఈ ప్రదేశము బహుసుందరముగా ఉన్నది, కాబట్టి ఇక్కడ మనకి అన్ని విధాల అనుకూలమైనటువంటి నీరు, చక్కటి సూర్యరశ్మి, గాలి అన్ని కూడా ఉన్నాయి, కాబట్టి మనం ఇక్కడ నివసిద్దామని అనుకున్నప్పుడు ఆయన పర్ణశాల నిర్మించమని ఆజ్ఞాపిస్తారు. ఎవరిని? లక్ష్మణుని. వెంటనే ఆయన పర్ణశాల ఏర్పడతారు. అక్కడ కూడా వాస్తు ప్రకారం ఏర్పడతారు. ఏమిటి? ఎంత చిన్న ఇల్లు అయినా సరే అండి, దానికి ఒక వాస్తు ప్రకారం కట్టుకుంటే అదే ఆనందం. ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ ఈ మధ్యలో చూశాను అనమాట. అంటే ఎలా ఉంటాయంటే, ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ అండి. సరే, దాని లోపల పోయి చూద్దామని పోయామంట. అంటే వాడు ఈస్ట్ ఫేసింగ్ అన్నాడు, సౌత్ ఫేసింగ్ అన్నాడు, నార్త్ ఫేసింగ్ అని కొన్ని ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్ కొన్ని ఉడికే చూసాయని పోయింది. వాడు ఈస్ట్ ఫేసింగ్ అండి, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నాడు. చాలా బాగానే ఉంది. ఫేసింగ్ అయితే ఇల్లు ఈస్టే, కానీ ఆ ఈస్ట్ సైడ్ జస్ట్ ఒక 4-5 అడుగులు మాత్రం వదిలి పక్క బిల్డింగ్ కట్టున్నారు. అది ఎంత? వీడిది 4 అంతస్తుల బిల్డింగ్, పక్క వాడిది 10 అంతస్తుల బిల్డింగ్. ఫేసింగ్ ఈస్టే, కానీ ఏం ప్రయోజనం? సూర్యుడు అసలు వస్తాడా లోపలికి? 10 ఫ్లోర్ల బిల్డింగ్, మన ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ ఉంటేమి, సౌత్ ఫేసింగ్ ఉంటేమి. ఎందుకు చెప్తారు ఈస్ట్ ఫేసింగ్ అని? సూర్యరశ్మి, గాలి హాయిగా రావాలని. మరి ఏమొస్తుంది? అలాంటప్పుడు మీకు ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పి ఏదో తీసుకుంటారు, కానీ లోపల చీకటే అనమాట. సరే, బాగుందండి, ఈస్ట్ ఫేసింగ్ బాగుందని చెప్పి వచ్చాను. ఆ తర్వాత నార్త్ ఫేసింగ్ అన్నాడు. పోనీ అటు సైడ్ పోర్షన్ చూద్దామంటే అటు సైడ్ అలాగే ఉన్నది. అంటే వీడి ఇల్లు పాప ఎప్పుడో కట్టాడు, 4 అంతస్తుల బిల్డింగ్. ఆ కాలక్రమంలో 2 పక్కల కూడా ఒకటి 25, ఇంకో 25 బిల్డింగ్లు, అంతస్తుల బిల్డింగ్లు వచ్చేసాయి. ఇక ఈస్ట్ అయితే కాకపోతే అదృష్టం సౌత్ సైడ్ రోడ్ అండి. ఆ తర్వాత కొద్దిగా 30 అడుగుల రోడ్ ఏదో ఉంది, ఆ సైడ్ పక్కన ఇల్లు ఉన్నాయి, ఆ రోడ్కి అటు సైడ్ ఉన్నాయి చిన్నవి, అదృష్టం. కాబట్టి అక్కడ మీ సౌతే బాగుంది, కాకపోతే వాస్తు ప్రకారం మీకు సూట్ అవ్వదండి అని ఏదో చెప్పి వాడు మొత్తానికి మాయమాటలు చెప్పి అంటగట్టాలని చూస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఏదో సౌత్ అయితేనే హాయిగా గాలి వెలుతురు బాగా వస్తున్నట్టు. ఈ విధంగా వాస్తు ప్రకారం అంటే ఆదాయాన్ని బట్టి కూడా అన్నమాట, ఇందాక చెప్పుకున్నట్టుగా మన ఆదాయాన్ని బట్టి కూడా
ఆ పురగ్రామాదులో ఇల్లు కడతారు. సీతతాపాది బాధానం ప్రశమాయ మహామునే ప్రతీకార విధం కృత్వ. కాబట్టి ఇక్కడ గృహాణి అని చెప్పబడింది. అంటే ఆదాయాన్ని బట్టి శాస్త్రాన్ని అనుసరించి గృహాణి అని చెప్పారు. అంటే రకరకమైన ఇల్లు అని చెప్పారు. సరే, ఇక్కడ గృహములో కూడా ఎటువంటి ఇల్లు ఉంటాయి? ఒక్కొక్క ఇంటికి ఒక పేరు ఉందండి. అంటే దాన్ని కట్టినటువంటి విధానము, దానిలోకి దాని యొక్క వాస్తు బలము ఎలా ఉన్నది. అంటే వాస్తు బలం అంటే మన జాతకం ప్రకారం కూడా, అంటే నాకేం లోపల డీప్గా తెలియదండి, పైపైన చెప్తాను. జాతక ప్రకారం కూడా మన పుట్టిన ఇది నక్షత్రం వీటి ప్రకారం కూడా ఒక్కొక్క ఇల్లు కట్టవలసినటువంటి స్థలము యొక్క వైశాల్యం ఇంతే ఉండాలని ఉంటాయన్నమాట. ఆ విధంగానే మీకు దక్షిణం బాగుంటుందా, ఉత్తరం బాగుంటుందా, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇల్లు కట్టిన తర్వాత దానికి ఎన్ని ద్వారాలు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఏ విధంగా ద్వారానికి ఎదురుగా కిటికీగా ఎదురుగా ఉండాలి. అంటే బాగా వెంటిలేషన్ బాగుంటుంది, వేరేం లేదు. ద్వారానికి ఉందనుకోండి, ఈస్ట్ నుంచి ఎంటర్ అయినటువంటి లోపలికి ప్రవేశించిన గాలి బయటికి పోవాలండి. లేదనుకోండి వేడికి పోతుందన్నమాట. అది పోయేందుకోసం మీకు వెస్ట్ సైడ్ కూడా దానికి ఎదురుగా ఒక తలుపు ఉండడము, లేదు గాలి పోయేందుకు కిటికీ ఉండడము, ఏదో ఈ విధంగా కట్టినటువంటి ఇళ్లలో విశ్వకర్మ వివరించినాడని చెప్పండి పురాణాల్లో. అటువంటి ఇల్లు ఏమిటి అనేది విశ్వకర్మ కూడా వివరించారండి. ఏమిటది? ధ్రువము, ధన్యము, జయము, కాంతము, విపులము, విజయము, సుపక్షము, నందము, నిధనము, మనోరమము మొదలైనవి అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఆ ఇండ్లకు సంబంధించిన రకాలు అనమాట. అంటే ఇన్ని రకాలైనటువంటి ఇల్లు కట్టుకోవచ్చు మనం, ఒకే టైపు కాదు. ఇన్ని రకాల ఇల్లు అంటే వాస్తు ప్రకారము ఎటువంటి ఫలితాలు వస్తుందో దాన్ని బట్టి ధ్రువము, ధన్యము, జయము, కాంతము, విపులము, విజయము, సుభక్షము, నందము, నిధనము, మనోరమము మొదలైనవి వారి వారి అవసరాలకు తగినట్లు న్యాయం అంటే పద్ధతి, అర్హత ప్రకారము మరియు అర్థములు, ఆయా కారణాలు, నిమిత్తమును గుర్తించి వాస్తుశాస్త్రాన్ని పాటించుతూ నిర్మించుకోబడినవి గృహాలు. ఈ విధంగా పురాణంలోనే మనం రకరకాల ఇల్లు ఎలా ఏర్పరచుకుంటున్నాము. కొన్ని ఇల్లు చూసా అంటే బాగా ఎత్తుగా కట్టేసుకుంటారు ముందుగానే. ఏంటంటే వాళ్ళకి తెలుసు 10 సంవత్సరాల తర్వాత వాకిట్లో సిమెంట్ రోడ్డు వచ్చింది అనుకోండి, మన ఇల్లు కిందికి ఉంటుంది, రోడ్డు పైకి ఉంటుంది. అంటే మనం కట్టినప్పుడు 10 మెట్లు ఎక్కి ఇంటికి పోయేవాళ్ళం. 20 సంవత్సరాల తర్వాత 10 మెట్లు దిగి ఇంటికి వస్తాం. అంతే తేడా, 10 మెట్లు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు కిందికి దిగాల్సి వచ్చేది, అప్పుడు పైకి ఎక్కేవాళ్ళం. ఈ అవసరాన్ని బట్టి ఎంత ఇల్లు పైకి ఉండాలి, దాన్ని బట్టి కూడా కట్టుకునే వాళ్ళు ఉంటారు. అంటే కొంచెం ఖర్చుతో కూడిందే ఇల్లు, బాగా పైకి రోడ్డు పైకి ఎక్కువగా ఎత్తులుగా, కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇటువంటి శ్వాసాన్ని పాటిస్తూ ఇల్లు కట్టుకున్నారంట. కాబట్టి ఆయా గ్రామాలు, పురములు మొదలైన చోట్లలో ఈ విధంగా ఎండ, చలి, వాన, ఈదురుగాలు మొదలైన వాటి నుండి రక్షణ కల్పించుకోవటం కోసం వారి వారి వృత్తులు, జీవన విధానాలు, ఎక్కువ తక్కువలు, అనుకూలతలను ఆలోచించుకొని విశాలంగా, ఎత్తుగా, అంతస్తులుగా ఇండ్లను నిర్మించుకున్నారయ్యా మహాముని అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. పరాశరుడు చెప్తున్నాడు. ఎవరికి? మైత్రేయుడికి. మరి ఆ తరువాత ప్రతీకారమిదం కృత్వా సీతాదేస్తా ప్రజా పునః వార్తోపాయం తతచక్రు హస్త సిద్ధించ కర్మజాం. హస్త సిద్ధించ కర్మజాం ప్రతీకారం ఇదం కృత్వ. అంటే ఏమిటి? దేనికి ప్రతీకారం చేశారు? దేనికి? సీతాదేహే తాహ ప్రజా. సీతాదేహే, సీత కాదండి, సీతాదేహే. సీత అంటే సీతాదేవి వస్తుంది, సరస్వతి సా కాదు, శనివారం శా అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సీతాదేహే కాదు, సీతాదేహే తాహ ప్రజా పునః ప్రతీకారం ఇదం కృత్వ. ప్రతీకారం అంటే ఏమిటి? అంటే దాని నుండి, ఆ ముప్పు నుండి తప్పించుకునేందుకు ఏర్పరచుకున్నటువంటి. దేని నుండి? శీత ఉష్ణాల నుండి అన్నమాట. కాబట్టి సీతాదేహే అన్నారు. అంటే శీత ఉష్ణం, శీతవాతాతపాదులకు, శీతవాత తాపాదులకు. అంటే గాలి, వాతం అంటే గాలి అండి. గాలి అంటే మామూలు గాలి కాదు, విపరీతమైనటువంటి గాలి వస్తుంది అనుకోండి. ఉదాహరణకి ఇల్లు మీరు విపరీతమైన గాలి వచ్చేటువంటి దిక్కులో ఉంది అనుకోండి, ఇంకెప్పుడు గాలే. ఈ మధ్య ఒక ఇంటికి పోయాను,
20వ అంతస్తులో ఉండే ఇల్లు అనమాట, చెన్నైలోనే. చాలా చక్కగా ఉంది ఇల్లు. లోపలికి పోయాం అనమాట. లోపలికి పోగానే తలుపు తెరిచాడు ఆయన. తెరిచి లోపలికి పోగానే తలుపు దబాన్ని గట్టిగా వేసేశాడు. 20వ అంతస్తు అనమాట. అది తూర్పు, బాగుంది ఇల్లు కూడా. లోపలంతా కలయి చూసాము, చాలా పెద్ద ఇల్లు, 2000 చదరపు. నాకు అర్థం అవ్వలేదు. అంతేకాదు, ఏ ఇంటికి ఏ రూములో కూడా గది కానీ తలుపు కానీ, గది తలుపు కానీ లేదు, కిటికీ తలుపు కానీ తెరిచి లేదు. లైట్లు వేసున్నాయి, ఏసీ వేస్తుంది. నాకేం అర్థం అవ్వలేదు. 20వ అంతస్తులో ఎందుకు ఈ శ్రమ అంటే ఆయన చెప్పాడు అప్పుడు, ఇక్కడ విపరీతమైన గాలి అండి అంటాడు. అది విపరీతమైన గాలి తీసుకొని మరి అటువంటి స్థలంలో తలుపులు వేసి పెట్టుకొని మళ్ళీ లోపల ఏసీ వేసుకుంటే ప్రకృతిని ఎలా అనుభవించగలుగుతారు? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి తీసుకోండి. తర్వాత ఏమవుతుంది, మనకి ఒక్కరోజు కొద్దిగా తలుపు తెరిచానుకోండి, విపరీతమైన గాలితో తలనొప్పి వస్తుంది, వేరేం రాదు. ఆరోగ్యం ఏమో కానీ ఉండే ఆరోగ్యం చెడిపోతుంది అనమాట. ఎప్పుడు ఏసీలో ఉంటే ఏమవుతుంది? సరే, నేను నవ్వుకున్నాను మనసులో, అంటే బాగలేదని చెప్పలేం కదండి. ఆయన మనసు చాలా గాయపడుతుంది. అందులో 1.5 2 కోట్లు పెట్టి కొన్న ఇల్లు అనమాట, 20వ అంతస్తులో. ఆయన ఏంటంటే అక్కడ కూర్చొని ఊరంతా చూడాలంట. ఆయన కొన్ని రోజుల తర్వాత ఊర్లో వాళ్ళందరూ వెళ్ళి చూడాల్సి వస్తుంది, అలాంటి ఇల్లు అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే వీటినన్నిటి నుంచి కాపాడుకోవాలి, అంతేగాని ఇటువంటి వాటి కాపాడుకునే పద్ధతిలో మనం అనారోగ్య పాలయ్యేటువంటి ఇల్లు సరికాదన్నమాట. కాబట్టి ఆ విధంగా ప్రతీకారమిదం కృత్వా సీతాదేహితాహ ప్రజా పునః అంటే మరలా ఏం చేశారు? వార్తోపాయం అంటే బ్రతుకు తెరువుకొని. వార్తోపాయం అంటే ఏమిటి? వార్త ఉపాయం అంటే బ్రతుకు తెరువు అని అర్థం. వార్తోపాయం అంటే ఈ బ్రతుకు తెరువు కోసం ఏం చేయాలి? తతః చక్రు హస్త సిద్ధించ కర్మజాం. కర్మజాం అంటే ఏమిటి? చేతి పని. కర్మ అంటే వృత్తి కొరకై ఏం చేశారు? కర్మసిద్ధమైనటువంటి చేతి పని చేస్తారు. తతచక్రు హస్తసిద్ధిం. హస్తసిద్ధిం అంటే కర్మసిద్ధమైన చేతి పని అని అర్థం. అటువంటి పనులు చేస్తారు. అంటే మనం ఏ పని చేయకుండా కూడా ఆహారాన్ని మన అందరికీ తెలుసు, అంటే చరిత్ర కొంత చదివాం అనమాట. ఎటువంటి పని చేయకుండా ప్రకృతిలో దొరికినటువంటి వాటి తిని, ప్రకృతిలో దొరికిన వాటితో గుడ్డలు చేసుకొని కట్టుకొని సాయిగా సంచరించేటువంటి మనం చివరికి ఎలా వచ్చాము? ఏదో ఒక పని చేయాలి. ఎందుకంటే పని చేయకపోతే ఆహారం లేదు. ఎటువంటి ఆహారం కావాలి? దానికి తగ్గట్టుగా పని. 1,00,000 రూపాయల జీతం ఉంటే దానికి తగ్గట్టుగా ఆహారం. ఇంట్లో వంటని మర్చిపోతారు. కొంచెం తక్కువ జీతం అనుకోండి, ఇంట్లో వంట వారానికి 5 రోజులు చేస్తారు. ఈ విధంగా అటువంటి చేతి పనులు వృత్తులకు అలవాటు పడ్డారన్నమాట. ఎందుకంటే దానికి తగ్గట్టుగా జీవించాలి. కాబట్టి ప్రతీకారమిదం కృత్వా సీతాదేహితాః ప్రజా పునః వార్తోపాయం తతచక్రు హస్తసిద్ధించ కర్మజ. ఇటువంటి చేతి పనులు చేస్తుంటారు. ఇంకోటి కొత్త ట్రెండ్ ఒకటి, అంటే కొంచెం సమయం ఎక్కువైనా కూడా ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఉదాహరణకి మేమంతా ఉద్యోగాలు చేసాం, మగవాళ్ళు చేసాం, ఆడవాళ్ళు చక్కగా వడ్డీ పెట్టారు, ఆరోగ్యంగా బతుకుతున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో వివాహం అవంగానే అయ్యేటప్పటికే ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఆ జీతాలకు తగ్గట్టుగా ఒక పెద్ద ఇల్లు, కారు, గీరు అన్నీ కొనుక్కుంటుంటారు. సంవత్సరానికి ఒకసారి, 5-6 సంవత్సరాలకు ఒకసారి కారు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. మారుతు నుంచి బెంజ్ అలా మారుతూ ఉంటుంది. దాన్ని మారినప్పుడంతా కూడా దానికి తగినట్లుగా ఈఎంఐ అంటే మాసం కట్టడం. దానితో ఏమవుతుంది? మీకు సంపాదన కూడా పెంచుకుంటూ పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. దానికి తగ్గట్లుగా కష్టము, దానికి తగినట్టు కష్టము నష్టాలు అన్నీ కూడా ఏర్పడుతుంది. నష్టం అంటే ఏమిటి? శరీర ఆరోగ్యం చేయటం, వేరే విధంగా ఆర్థిక నష్టాలు కాదు, ఆరోగ్యం చేయటం. ఇవన్నీ మామూలు అయిపోయినాయి అనమాట. కాబట్టి ఆ విధంగా దానికి తగ్గిన స్థాయితో మనం కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ జీవన విధానాన్ని ఇంకొంచెం సౌకర్యంగా ఉండేలాగా చేసుకుంటూ ముందుకు పోతున్నాం అనమాట. అదే ఇక్కడ చెప్పబడింది. ప్రతీకారమిదం కృత్వా సీతాదేహితాః ప్రజా పునః వార్తోపాయం తతచక్రు హస్తసిద్ధించ కర్మజం. అటువంటి అప్పుడు ఏమవుతుంది? మీకు ఇక విశ్రాంతి తీసుకోవాలన్నా విశ్రాంతి తీసుకోలేరు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏదైనా అంటే కూడా నీ ఈఎంఐ చూసే నేను ఇల్లు కొన్నాను అంటాడు భర్త. పాపం జీవితం అలా పోరాటం సాగుతూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈఎంఐ కట్టుకోవాలి కాబట్టి 10-15 సంవత్సరాల వరకు నోరు తెచ్చడానికి ఉండదు. ఇది అయిపోయిన తర్వాత ఆ ఇల్లు బాగలేదనో ఇంకో ఇంటికి పోతారు. అప్పటికి ఈ 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇల్లు 1 కోటి నుంచి 2 కోట్లు అవుతుంది వేరే చోట. దానికి తగ్గట్టుగా ఈఎంఐ, దానికి తగ్గట్టుగా మళ్ళీ ఉద్యోగంలో ఎక్కడో ఒకటి మార్పులు చేసుకోవాలి దానికి ఆర్థికంగా సరిపోయేందుకు. కాబట్టి ఇంకా జీవిత చక్రంలో
ఎక్కడ కూడా మీరు విశ్రాంతి అనేది ఉండదు, ముందే కట్టేసుకున్నారు మిమ్మల్ని మీరు. కానీ పూర్వకాలం అలా కాదు, ఒక 40-45 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏదో చిన్న ఇల్లు ఒకటి ఏర్పరచుకొని నివాసం ఉండేందుకు, రిటైర్ అయిన తర్వాత వచ్చి ఉండేందుకు. కాబట్టి ఉన్న దాంట్లో ఆ తృప్తిగా జీవితం గడిపారు. అని తప్పని కాదండి, ఉండాలి, మనిషి ఆశ ఉండాలి. ఆశ లేనప్పుడు పురోగతి ఉండదు. కానీ అది చివరికి మన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ఇటువంటి ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించి ఆరోగ్యాన్ని పణంగా పెట్టేటువంటి పరిస్థితులు ఇప్పుడు కనబడుతున్నాయంట. సరే, కాబట్టి ఇవన్నీ ఎందుకంటే పురాణాల్లోనే చెప్పబడింది, అది దాని గురించి అనమాట. ప్రతీకార విధం కృత్వ అని చెప్పారు. అది తర్వాత ఇది అయిన తర్వాత ఇల్లు ఎలా ఏర్పరచుకున్నారు, ఇది అయిన తర్వాత మరి నెమ్మదిగా ప్రకృతి సిద్ధంగా ఉన్న దానిలో నుంచి ఆహారపు అలవాట్లు ఎలా మారినాయి. ఆహారపు అలవాట్లు అంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకునేందుకు తాను స్వయంగా ఉత్పత్తి చేసుకున్నాడు అనేటువంటి విషయాలు కూడా చెప్పబడింది అనమాట. అంటే మనం విష్ణు పురాణం చదివేటప్పుడు ఇవన్నీ వస్తాయని మనకి తెలియదు, కానీ ఇవన్నీ వస్తున్నాయి చూడండి. వరుసగా ఎలా సృష్టి జరిగింది, ఆ తర్వాత మనిషి ఎలా మారిపోయాడు ధర్మం నుంచి అధర్మానికి, ఆ తర్వాత అతని కావలసినటువంటి ఎలా ఏర్పరచుకున్నాడు, ఇవన్నీ చెప్పబడింది అనమాట. ఇక్కడ వ్రీహయశ్చ అని చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా సీతాతపాదులకు విరుగుడును చేసి బ్రతుకు తెరువు కొరకు చేతి పనులు మరియు వ్యవసాయం ద్వారా లభించేటువంటి పాడి పంటలను ఉపయోగించుకున్నారు అని చెప్పబడింది. ఆ తరువాత వ్రీహయశ్చ అన్నారు. వ్రీహయశ్చ యవాశ్చైవ గోధూమ అనవత్తిలాహ ప్రియంగవో హి ఉదారాశ్చ కోరదూషాః సచీకణాః మాషా ముద్గా మసూరాశ్చ నిష్పావాః సకులుత్తకాః ఆఢక్యశ్చనకాశ్చైవ శనాః సప్తదశ స్మృతాః ఇత్యేతాశ్చ ఔషధీనాం తు గ్రామ్యాణాం జాతయో మునే ఓషధ్యో యజ్ఞాశ్చైవ గ్రామ్యారణ్యా చతుర్దశ. 14 అంటే 14 రకములైనటువంటి యజ్ఞ సాధనము కొరకై కావలసినటువంటి ఓషధులను పండిస్తారు అని చెప్పడం. అంటే రకరకాలైనటువంటి పంటలను గ్రామాల్లో వ్యవసాయం చేసి పండించదగ్గ ఓషధి జాతులను, గ్రామాలలోనూ అరణ్యాలలోనూ పండించదగ్గ 14 రకాలైన యజ్ఞ సాధనం కొరకై కావలసిన ఓషధులను పండిస్తారు అనేది తాత్పర్యం. ఈ శ్లోకాలు 3 శ్లోకాలు. కాబట్టి వ్రీహయశ్చ అని చెప్పాలి. వ్రీహయ అంటే ఏమిటి? కాబట్టి బ్రతుకులో వ్యవసాయం చేసినందుకు కలిగిన ఫలితాలు చెప్తున్నమాట. ఏమని? వ్రీహయశ్చేతి అంటే అణువులు, చిరువడ్లు, ఇవన్నీ కూడా వ్రీహయం అని చెప్పడం. అంటే వడ్లు, యవలు. వ్రీహయశ్చ యవాశ్చైవ అన్నారు. వ్రీహయం అంటే వడ్లండి, యవ అంటే యవలు. గోధూమ అంటే మనం గోధుమలు అంటుంటాం. ఈ గోధుమలే ఇక్కడ సంస్కృతంలో గోధూమ అవుతుంది. గోధుమలు. తర్వాత చిరు వడ్లు అనవ తిలాహ. 2 పదాలు ఉండేవి. అనవ తిలాహ. తిల అంటే తెలుసు మనకి, నువ్వులని. తైలం అంటేనే నువ్వుల నూనె. నువ్వుల నుంచి వచ్చేదే తైలం, ఎందుకంటే తిల నుండి. తిల అంటే నువ్వులు. తర్వాత అనవహ అన్నారు, అంటే చిరు వడ్లు. అనవహ అంటే తిలాహ. ప్రియంగవో హి ఉదారాచ అంటే కొర్రలు. ప్రియంగం అంటే కొర్రలు. తర్వాత ఉదారం అంటే ఏమిటి? ఊదర్లు. కోర దూషాహ అంటే ఆళ్ళు, లంకలు. సచీకణాహ దాన్నే సతీనక అని చెప్పడం, అంటే మినుములు. మాష ఉద్గా మసూరాచ అంటే పెసలు, చిరుశెనగలు, అనుములు. నిష్పావాహ అంటే ఉలవలు, కందులు. సకులుత్తకాహ అంటే శనగలు, జనుములు అనేటువంటి 17 రకాలైన పంటలను మాషా ఉద్గా మసూరాచ నిష్పావా సకులుత్తకాహ ఆఢక్యశ్చనకాశ్చైవ. శనక అంటే శనగలండి. శనకాశ్చైవ శనాః సప్తదశ స్మృతాః. సప్తదశ అంటే దశ అంటే 10 అండి. సప్త అంటే 7 అన్నమాట. సప్తదశ అంటే ఏమిటి? 17 అనేటువంటి 17 రకాలైనటువంటి పంటలను సప్తదశ స్మృతాః అని తెలియవస్తుంది. ఇత్యేతాః చ ఓషధీనాం. ఓషధీనాం అంటే ఏమిటి? ఓషధులు అంటే ఏమిటి?
ఎక్కడ పండించేవి? గ్రామ్యాణం జాతయో మునే ఇత్యేతాశ్చ ఔషధీనాం తు గ్రామ్యాణం జాతయో మునే. అది కూడా గ్రామాలలోనే ఉంటారు ఔషధి జాతులు, గ్రామాలలోను. అంటే ఔషధులు కొన్ని మనం గ్రామాల్లో ఉదాహరణకి తులసి అనుకోండి, తులసికి ఒక విధమైన ఔషధే కదండి. ఇటువంటి వాటిని మనం పెంచుకోవచ్చు. కానీ కొన్ని ఔషధులు అరణ్యంలో దొరుకుతాయి అన్నమాట. కాబట్టి ఔషధ్యో యజ్ఞయాశ్చైవ, యజ్ఞ అంటే ఏమిటి? యజ్ఞ సాధనం కొరకే యజ్ఞయాశ్చైవ గ్రామ్య అరణ్య చతుర్దశ. కాబట్టి గ్రామాల్లో కావాల్సిన ఔషధులను పండిస్తారు. ఎక్కడ? గ్రామాల్లోనూ అరణ్యాల్లోనూ కూడా పండించదగ్గటువంటి ఎన్ని? చతుర్దశ. చతు అంటే 4, దశ అంటే 10, 14 రకాలైనటువంటి యజ్ఞ సాధనం కొరకై కావలసిన ఔషధులను పండిస్తారన్నమాట. ఇత్యేత అనేది. కాబట్టి ఈ విధంగా ఈ మినుములు, పెసలు, మసూరములు, చిరుశనగలు, నిష్పావములు అంటే అనుములు, ఉలువలు, పిల్ల పీచలు అంటారు. అంటే పెసల కన్నా చిన్నవి అనమాట. అదే జాతికి చెందినవి. శనగలు, జనుములు మొత్తం 17 రకములు చెప్పబడింది మనకి. కాబట్టి మా వ్రీహయశ్చైవ గోధూమ అనవత్తిలాహ ప్రియంగవోహి ఉదారాశ్చ కోరదూషాః సచీకణాః మాషా ఉద్గా మసూరాశ్చ నిష్పావా సకులుత్థకాః ఆఢక్య చనకాశ్చైవ శనాః సప్తదశ స్మృతాః. ఆ తరువాత ఇత్యేత అని చెప్పండి. ఇత్యేతాచ ఔషధీనాం అంటే ఈ ధాన్యాలన్నింటిలో కూడా ఒడ్లు మొదలుకొని అంటే చామలు అంటే చామకుల వరకు ఉన్న 9 ధాన్యాలు కూడా యజ్ఞములు అనగా యజ్ఞము చేయటకు అక్కడికి వచ్చేటు సాధనం అండి. అంటే పనిముట్లు అనమాట. అంటే ఇవన్నీ కూడా అక్కడికి వచ్చేటువంటి సాధనం పనిముట్లు. ఏది? ఈ యొక్క 9 రకములైనటువంటి ధాన్యాలు అనమాట. ఎక్కడి నుంచి? ఈ యొక్క ఒడ్లు మొదలుకునే వాటి నుంచి 9 రకాలు అంటే ఒడ్లు, యవలు, గోధుమలు, చిరువడ్లు, నువ్వులు, ఇలా 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఆ 9 కూడా మనం చూస్తుంటాం. ఇంట్లో కూడా హోమాలు ఏమైనా చేసినప్పుడు ఈ నవధాన్యాలు అంటుంటాం. ఇక్కడి నుంచే వచ్చాయన్నమాట. అంటే ఈ విష్ణు పురాణంలో చెప్పబడింది వాటి గురించి. ఈ నవధాన్యాలు కూడా ఇలా ఉపయోగించి అక్కడికి వచ్చేటువంటి సాధనం. ఇంకా అరణ్యంలో, అడవిలో ప్రకృతి సిద్ధంగా లభించేటువంటివి నీవారు అంటే నివ్వరి ధాన్యము మొదలగు 5 ధాన్యాలు కూడా యజ్ఞ సాధన భూతములు లేదా శ్యామాకములు కూడా గ్రామ్యములు కాక అరణ్యములే. తృణధాన్యములు అవుతున్నందువలన అది చెప్పవచ్చును అని చెప్పు. తృణధాన్యములు చెప్పు. ఈ విధంగా చెప్పబడిన అన్నీ కూడా గ్రామ్యములు అంటే ఊళ్ళలో పండింపబడే ధాన్య జాతులయ్యా. గ్రామ్యములు అంటే అరణ్యములు అయిన గ్రామ్యములు. అరణ్యములైనటువంటి 14 జాతుల ధాన్యాలు ఔషధుల్లో పురోడాసము, అప్పములు, అవిష్యములు ఉపయోగించడానికి పనికి వస్తువు. ఇవన్నీ చెప్పబడింది. ఆ తరువాత వ్రీహయాః ఇక్కడ ఇంకొక అదే మళ్ళా కూడా రిపీట్ అయినట్లుగా అనిపిస్తుంది మనకి. ప్రియంగో ఇక్కడ కొంచెం తేడా ఉంది. మళ్ళా ఇంకో 24వ శ్లోకంలో చూసారంటే వ్రీహయః శయవ మాష గోధూమ అనవః తిలాః ప్రియంగు సప్తమాహి ఏతే అష్టమాసు కులుత్తకాః అని చెప్పారు. అంటే మునీశ్వర ఒడ్లు వ్రీహయ, శయవ అంటే యవలు, మినుములు, మాష గోధుమ మినుములు గోధుమలు, చిరు ఒడ్లు అనవః తిలాహ నువ్వులు, కొర్రలు ఉలవలు చామలు నివ్వరులు, జర్తిలం అంటే అడవి నువ్వులు, అడవి గోధుమలు, వెదురు బియ్యం, అడవి కొర్రలు అనే ఈ 14 రకాలైన గ్రామ్యములు అరణ్యములు అనే భేదంతో పండే ఔషధులను యజ్ఞ నిర్వహణ కోసం పండిస్తారు. శ్యామాకా తథా నీవార జత్తిలా సగ వేదుకాః తథా వేణుయవాః ప్రోక్త తద్వత్ మర్కటకా మునే గ్రామ్య అరణ్య